సిగ్గు నీకు పుట్టేటికలు కూడా తీయలే ఇంకా తీయలే కానీ సిగ్గేటికలు ఏదో బాగా దొరుకుతాయి. నీకు నీళ్ళిద్దామంటే సుల్లివైన శంభు నీకు నీళ్ళిద్దామంటే చిల్లి పడ్డ చెంబను వచ్చింది చిల్లి పడ్డ చెంబుతో ఇస్తావా మంచి చెంబుతో నీళ్ళు అలా రాక రాక నీ వచ్చిన కోడిని కోద్దామంటే కుదలేని కోడి ఎందుకు వచ్చింది వచ్చింది మీ వదినకు ఏం కోడి కొడతావు గుడ్డ గుడ్డలేని కోడి గుడ్ల మీద కోడి కోడి గుడ్ల మీద పొదిగింది ఆ కోడి కొడితే ఆ గుడ్లాగా అయిపోతాయి అది బ్రతుకుంటే గుంపెడి పిల్లలు చేస్తుంది 1 కిలో మటన్ తీసుకొచ్చి వండి పెట్టు లేకపోతే 2 కిలోల చేపలు తీసుకొచ్చి వండి పెట్టు లేకపోతే 1 కిలో చికెన్ తీసుకొచ్చి వండి పెట్టు అంటే మా వదిన వచ్చిందని ఆ గుడ్డ మీద కోడి వేయకుండా 1000 రూపాయలు పెట్టి ఆడకూడ తేవాలి దానికి 150 రూపాయలు పెట్టి 1 కిలోకి 150 రూపాయలు చొప్పున చేపలు తెచ్చి దానికి వండి పెట్టాలి మరి ఇప్పుడు నేను చికెన్ తెచ్చి వండి పెట్టాలంటే ఈ రాత్రి పోతే మా వదిన వచ్చిందంటే ఎవరు చికెన్ ఇస్తారు ఈ రాత్రి మా వదిన వచ్చిందంటే ఎవరు చికెన్ ఇస్తారు రాక రాక వదిన వచ్చింది మా వదినకు ఎవరు చికెన్ ఇస్తారంటే మీ వదిన బాధపడదు చికెన్ ఇచ్చుడు కాదు చికెన్ అనాలి చికెన్ వదిన వచ్చింది 1 కిలో చికెన్ చికెన్ షాప్ కాడికి వెళ్ళి చికెన్ షాప్ కాడికి వెళ్ళి 1 కిలో చికెన్ తీసుకొచ్చి వండి పెట్టు ఈ రాత్రి నేను పోతా ఆ చికెన్ షాప్ కాడికి వెళ్ళి ఇంటి ముంగట వాళ్ళు తలుపు కొట్టంగానే వాళ్ళు బయటకు వచ్చి అంటారు కదా